సైకాలజీ అన్నది ధ్యాన శాస్త్రంలో ఒక భాగం. దయచేసి ఈ ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఫండమెంటల్స్ అవగాహన చేసుకుంటారో మీ ధ్యాన ప్రయాణము లాంగ్ రన్ పోతుంది. అంటే ఓహో నేను ఇది జీవితాంతం చేయాలి అన్నది మొట్టమొదటిగా మీకు ఫస్ట్ సిట్టింగ్లోనే అర్థమవుతుంది. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, అయినో ఎందుకంటే నేను కూడా మీ చైర్లో కూర్చున్నవాడిని, ఒక ధ్యానంకి వస్తారు, అబ్బాయి నేను ఏదో 40 daysలో ఏదో అవుతుంది అని చెప్తున్నాడు కదా, లెటర్స్ గివ్ ఎ ట్రై అనుకుంటాం. ఒక 39 days కూర్చుంటాం, 38 days బాగుంటుంది, 39th రోజు మనకేదో చిరాకు వచ్చేస్తుంది. అండ్ మనం ఫైనల్గా డిసైడ్ ఏం చేస్తామంటే, ఇంకా చాలరా బాబు ఈ 38 రోజులు చేసేది ఏమీ ఇయ్యలేదు, ఇంకొక రోజు డ్రాప్ అయితే కూడా ఇదే వస్తుంది కదా అని వీ డ్రాప్ ఇట్. వై? బికాస్ మీలో ఉన్న ఏ సబ్ పర్సనాలిటీ మీకు ఆ డెసిషన్ని మీరు తీసుకోండి అని చెప్తుందో మీకు తెలియదు. ఆ 38 daysలో మీరు కామ్గా పీస్ఫుల్గా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉన్నారు కాబట్టి యూ కంటిన్యూడ్. 39th day ఏదో ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉంది, చిరాకు వచ్చింది, యూ కేమ్ టు ఎ కంక్లూజన్ దట్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ బికాస్ ఆఫ్ దర్ డిఫాల్ట్ మోడ్ ఒక ధ్యానము అనే పదం మీద చేస్తున్నప్పుడే ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ ఆ పదం మీద ఇస్తే కనుక ఎవ్వరికైనా మొట్టమొదటిగా అర్థమయ్యేది ఏంటంటే, మెడిటేషన్ ప్రక్రియ అన్నది ఒక లాంగ్ రన్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ షార్ట్ టర్మ్ ప్లెజర్స్. ఎవరైనా తీసుకోండి, మీకు 40 రోజుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా, 40 రోజుల్లో మీకు థర్డ్ ఐ ఓపెన్ చేస్తా, 40 రోజుల్లో మీకు యాస్ట్రల్ ట్రావెల్ చేపిస్తా, 40 రోజుల్లో నేను గాల్లో లేపుతా అన్నారంటే వాళ్ళు చేస్తారేమో కానీ అది మాత్రం ఆధ్యాత్మిక శాస్త్రం అయితే కాదు. ఎందుకంటే దాంతో వాళ్ళు దేంతో మాట్లాడుతున్నారంటే మీ యొక్క క్యూరియాసిటీతో మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా చేస్తారేమో మాకు 40 daysలో, నిజంగా దే విల్ మేక్ మీ ఫ్లోట్ ఆన్ ఎయిర్. నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చేస్తుందంటే, మీరు చేసే పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు బహుమతిలాగా మీ సూక్ష్మ శరీరము మీ భౌతిక శరీరం నుంచి బయటికి రావచ్చు, మీరు ఎరుకతో బయటికి రావచ్చు. దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్. మీరు చేసే సాధన, ప్రాక్టీస్ అనే పదంకి యొక్క ఫలితము ఇవన్నీ. అందరూ బ్రోచర్స్లో ఏం పెడతారంటే ఆ ఫలితాలని మీకు మేము ఇస్తాము అని చెప్తుంటారు. మొట్టమొదటిగా ఒక ధ్యానం అనే పదము కరెక్ట్గా అర్థం కావాలి అంటే, నేను చాలామందికి ఈ 30 yearsలో వై ఐ టాక్ వెరీ ఆఫన్ ఇస్ బికాస్ నాకు ఈ 30 years బుక్ రీడింగ్లో, ఈ 30 years ఈ మాస్టర్స్ యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని పుస్తకాలు చదివితే అర్థమైంది ఏంటంటే, ఈ ధ్యాన ప్రయాణం అన్నది వెరీ లాంగ్ రన్ ప్రయాణం. అది ఒక 20, 30 years, 40 years లైఫ్ లాంగ్ చేస్తే కానీ ఏ మనిషికైనా దాని మీద పరిపూర్ణ అవగాహన రాదు. అందరూ వచ్చి సార్ నాకు షార్ట్ కట్స్ చెప్పు అంటారు. నా దగ్గర లేవు షార్ట్ కట్స్. ఈ అమ్మాయి అంటుంది మీరు రెగ్యులర్గా క్లాసులు తీసుకోవచ్చు కదా. నేను రెగ్యులర్గా క్లాసులు చెప్పడం నాది కాదు, మీ చెవులతో వినేటప్పుడు మీరు ఎంత ఎంటిగా ఉంటే నేను ఏదైనా కొత్త విషయాలు చెప్పగలను. మీరు ఆల్రెడీ ఎక్కడెక్కడికో ఆ మాస్టరు ఈ మాస్టరు ఈ యోగాలు ఆ యోగాలు చేసింటారు. నేను వచ్చి మీరు ఆల్రెడీ మీ మనసు అనే బ్రెయిన్ అనే కంప్యూటర్ ఫుల్గా ఉన్నప్పుడు దాంతో నేను ఎక్స్ట్రా డేటా వేయడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ అది ఫుల్గా ఉంది. ఆల్రెడీ మీరు ఏదో ఒక కర్రీ వండుకున్నారు మీ బ్రెయిన్ యూజ్ చేసి, నేను వచ్చి దాంతో ఉప్పు కారం వేసిన అనుకోండి, మీరు చేసుకున్న కర్రీని పాడి చేసిన నేనైతే. అర్థమవుతుందా? సో ద రియల్ 95లో మాకు ధ్యానము అనే పదము అప్పుడు ఇప్పుడు నేను చెప్పేవన్నీ నాకు ఎవరు చెప్పలేదురా బాబు అనిపిస్తుంటుంది. అప్పుడు 95లోనే ఇవన్నీ చెప్పింటే కనుక నాకు ఒక 30 years ఎకనామికల్గా ఉండేవి కదా. ఏంటి ధ్యానం అనే పదం అంటే, మొట్టమొదటిగా డిసైడ్ చేసుకోండి, ధ్యానం అనే పదం ఈజ్ ఏ వెరీ లాంగ్ రన్. లాంగ్ రన్ అంటే ఇంకొకటి, లాంగ్ రన్ అంటే అబ్బా అలసిపోతాం కదా సార్ అంటారు. మీకు అలసట రావద్దు, ఏసీ రూమ్లలో కూర్చోవాలా, ఎంటర్టైన్మెంట్ రావాలా. ఎన్లైటన్మెంట్కి ఏసీకి, ఎన్లైటన్మెంట్కి మీరు ఎండలో తిరగడానికి వీటికి ఏం సంబంధం లేదు. ఒక సంబంధం ఏంటంటే, మీరు మీ సాధనలో
రెగ్యులర్గా ఉన్నారా? రెగ్యులారిటీ అంటే ఇంకొక మళ్ళీ అదొకటి. రెగ్యులారిటీ అంటే దాని మీద చాలా అపోహలు, అశాస్త్రీయమైన పోకడలు. లైక్ క్రమంగా అంటే మళ్ళీ ఎవరి క్రమం ఇప్పుడు నా క్రమం మీ క్రమం కాదు. ఇక్కడికి వచ్చాము, వాళ్ళు ఏమంటారు, సార్ ఇడ్లీ తింటారా అని అడుగుతారు. నేనేమో ఆకలి అవుతుంది, అవును ఇడ్లీ తింటాను అంటే రెండు ఇడ్లీలు తింటాను. మనిషి యొక్క సైకలాజికల్ ప్రభావం ఏంటి అంటే, వీడు ఎవడో 2 ఇడ్లీలు తక్కువ తింటున్నాడు కదా, మనం ఎక్కువ తింటే బాగుంటుంది అని చెప్పి నువ్వు కూడా ఏం చేస్తావు, నువ్వు కూడా 2 ఇడ్లీలు, కానీ నీకు ఇంకా 2 ఇడ్లీలు ఎక్కువ తినాలని అంత. ఓకే, ఇప్పుడు నన్ను చూసి నువ్వు వాత పెట్టుకుంటున్నావా, నీ ఆకలి కోసం నువ్వు సరిపడా తింటున్నావా? ఇట్స్ లైక్ యువర్ రెగ్యులారిటీ ఈజ్, నువ్వు డైలీ ½ అన్ అవర్ పొద్దున చేయగలవు అన్నప్పుడు స్టిక్ విత్ దాట్. చాలామంది ఏం చేస్తారంటే, అబ్బా వీళ్ళు ఎవడో 24 గంటలు చేస్తున్నాడు రా, వీనికి ఎక్కువ ఏమైనా వచ్చేస్తే ఏమో అని చెప్పి వీడు ట్రై చేస్తాడు. చక్కగా కాలేజీ పోయేవాడు, జాబ్ పోయేటోడు కూడా, సార్ నేను 1 వీక్ లీవ్ పెట్టి మెడిటేషన్ చేసిన సార్ నాకేం రాలేదు సార్ అంటాడు. సి దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. లైక్ మీ రెగ్యులారిటీ అంటే మళ్ళీ ఇంకొక అపోహ ఏమంటారు, సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, మేము యూట్యూబ్లో పోతేనేమో 24 అవర్స్ మెడిటేషన్ చేయమంటున్నారు, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టి మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది? పొద్దున్నీ సాయంత్రం వరకు కలిసిపోయి ఉంటారు. మీరు మెడిటేషన్లో కూర్చుంటే మీకు వచ్చేవి ధ్యానము అనే పదం మీకు అర్థమవుతుందా, నిద్రన వచ్చేది? మళ్ళీ ఎందుకు అడుగుతారు అందరినీ, సార్ ఎప్పుడు చేయాలి సార్ ధ్యానము? ఆదివారం మధ్యాహ్నం చేయమంటారా, సోమవారం 12 గంటల 30 నిమిషాలు చేయమంటారా? చూడండి మీకు ఎంత అశాస్త్రీయం చేసుకుంటారంటే, మళ్ళీ అక్కడ ఏదో రైట్ టైం ఉన్నట్టు. సార్ పెరగన్నం తిని ధ్యానం చేయాలా, పెరగన్నం తినకుండా ధ్యానం చేయాలి? ఇన్ని క్వశ్చన్స్ మీకు రైజ్ అవుతుంటాయి. ఏదైతే రెగ్యులారిటీ అన్నది ఒకటి పెంపొందించుకుంటే మనకు ధ్యానము అన్నది ఒక లాంగ్ రన్ నడుస్తుంది. ఈ బేసిక్ ఫండమెంటల్స్ చెప్పట్లేదు ఎవరు. ఎప్పుడు చూడు గాలిలో తేల్పిస్తున్నారు. మీరు ఎందుకంటే మనం గాలిలో తేలుతున్నాం కాబట్టి వాళ్ళు గాలిలో తేల్పిస్తున్నారు.